ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యారు. తోటి నటిని వేధించిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని కటకటాల్లోకి నెట్టారు. జూబ్లీహిల్స్ లోని సైలెంట్ వ్యాలీలో వెబ్ సిరీస్ ఒకటి షూటింగ్ జరుగుతుండగా సదరు నటి పట్ల ప్రసాద్ బెహ్రా అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, ఏం చేసుకుంటావో చేసుకో అని కూడా తన్ను నానా దుర్భాషలాడినట్లుగా ఆ నటి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసాద్ బెహ్రాపై 75(2), 79, 351 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రసాద్ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు అంటున్నారు. అంటే ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది, అలాగే అతనిపై పెట్టిన కేసుల వివరాలు ఏమిటి, అలాగే ఆ నటి ఎవరు? రమణ, వినపడుతోందా? బ్రేకింగ్ లో చూస్తున్నాం. నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యారు. తోటి నటిని వేధించిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని కటకటాల్లోకి నెట్టారు. జూబ్లీహిల్స్ లోని సైలెంట్ వ్యాలీలో ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుండగా సదరు నటి పట్ల ప్రసాద్ బెహ్రా అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, ఏం చేసుకుంటావో చేసుకో అని కూడా తను దుర్భాషలాడినట్లుగా ఆ నటి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసాద్ బెహ్రాపై 75(2), 79, 351 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు ప్రసాద్ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రసాద్ బెహ్రా కేసుకు సంబంధించి ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అలాగే వేధించిన నటి పెట్టినటువంటి ఫిర్యాదులు ఏమిటంటే ఏ ఫిర్యాదులు చేసింది, అసలు ఏమిటి పరిస్థితి? ప్రసాద్ బెహ్రా అతను వెబ్ సిరీస్ యాక్టర్ గా చాలా పేరుగాంచిన యాక్టర్ గా ఉన్నారు. కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత యూట్యూబర్ గా పేరుంది. అలాంటి వ్యక్తి ఒక వెబ్ సిరీస్ సంబంధించిన నటితో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తంగా ఈ కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళ భాగంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. కోర్టు ముందు హాజరుపరచడంతో అతన్ని కోర్టు రిమాండ్ కూడా విధించింది. దాంతో ఆయన రిమాండ్ తరలించారు. ప్రసాద్ పై 75(2) తో పాటు 79, 351 BNS యాక్ట్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అంటే ముందు గతంలో కూడా ఎవరైతే యువతి ఉందో యువతికి ఒక వెబ్ సిరీస్ సంబంధించిన కేసులో అంటే ఆ వ్యవహారంలో ముందు పరిచయం ఉంది. అప్పుడు కూడా సేమ్ లాగే తను కొంత అసభ్యంగా భావించినప్పుడు ఆమె ఆ వెబ్ సిరీస్ నుంచి బయటకు వచ్చింది. కానీ మళ్ళీ మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త వెబ్ సిరీస్ సందర్భంగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ కొత్త వెబ్ సిరీస్ సందర్భంగా కూడా అతని ప్రవర్తనలో మార్పు లేనట్టుగా అయితే ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఆమె తన ఫోన్ లో ఉన్న చాటింగ్స్ కావచ్చు, కాల్ రికార్డింగ్ సంబంధించినవి కూడా పోలీసులకు ఆధారాలుగా సమర్పించింది. వాటిని పరిశీలించిన పోలీసులు మొత్తంగా అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ తరలించారు. ఒక మంచి అంటే కామెడీ సంబంధించిన యాక్టింగ్ కావచ్చు, మిగతా వాటిలో ఒక ప్రసాద్ బెహ్రాకు మంచి పేరే ఉంది. అతనికి చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఇట్లా చేశాడన్న విషయంలో ప్రస్తుతం అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం యువతి 2 సార్లు కూడా గతంలో కూడా ముందు పోలీసులు ఫిర్యాదు చేస్తని హెచ్చరించిన నేపథ్యంలో అతడు తన ప్రవర్తన మార్చుకున్నట్టుగా అయితే ఆ యువతి చెప్పింది. ఆ తర్వాత సేమ్ అదే తరహా మళ్ళీ అలాగే కంటిన్యూ చేయడంతో ప్రస్తుతం అంటే మొన్న పోలీసులు అక్కడ ఫిర్యాదు చేయడంతో అతన్ని ఈ రోజు రిమాండ్ తరలించినట్టుగా మనకు తెలుస్తోంది.
ఓకే, ప్రసాద్ బెహ్రా సన్నిహితులు కానీ అలాగే అతనితో పనిచేసిన దర్శకులు కానీ లేకపోతే అతనికి ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారు రమణ ఈ విషయంలో? అంటే ప్రసాద్ బెహ్రాకు సంబంధించి చాలా అమ్మాయిలకు గౌరవం ఇస్తారు. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అలాంటి కాంప్లైంట్స్ అతనిపై లేవు అనేటువంటి విషయాన్ని పదే పదే అతనికి సంబంధించి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు మనకు ప్రాథమికంగా చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ ఆ ఫోన్ లో కాల్ డేటా కావచ్చు, అంటే ఏదైతే ఫోన్ లో మాట్లాడిన సంభాషణతో పాటు చాటింగ్ సంబంధించిన కొన్ని మెసేజ్లు కూడా పోలీసులు వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అతను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదుకు సంబంధించి ఏవైతే కొన్ని ఆరోపణలు చేశారో ఆరోపణలకు సంబంధించి ప్రాథమికంగా కూడా కొత్త నిర్ధారణకు వచ్చిన తర్వాతే మొత్తంగా ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు పోలీసు చేస్తున్నారు. అయితే అతన్ని ఎప్పుడైతే జడ్జి ముందు హాజరుపరిచారో జడ్జి కూడా అతని రిమాండ్ పంపించడానికి ఎప్పుడు బెయిల్ కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సింది. ఏదైనా అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం యూట్యూబర్లకు సంబంధించిన వ్యవహారాలు, ఈ వెబ్ సిరీస్ సంబంధించి కావచ్చు, యూట్యూబర్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఈ మధ్య రచ్చకెక్కుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా చాలా రోజులుగా ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, వెబ్ సిరీస్ కి సంబంధించినటువంటి లేడీస్ సంబంధించి అంటే వాటికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ఇన్సిడెంట్ వెలుగు చూడడం మాత్రం కలకలం వ్యక్తం చెప్పొచ్చు. అమ్మ బాబు. ఓకే, థ్యాంక్ యూ రమణ.